అండి, వెల్కమ్ బ్యాక్ టు వర్కి స్మాల్. నేను మీ భార్గవి. మా టెంపుల్ చూపిస్తా అన్నాను కదా, అదే మా అమ్మవారి గుడి చూపిస్తా అన్నాను కదా, వచ్చేసేయండి చూపిస్తాను. ఇదైతే మా ఓవరాల్ మా అమ్మవారి గుడి అనమాట. అంటే మా కులదేవత చిల్లర అమ్మవారి గుడి. చాలా బాగా అయితే డెకరేషన్ చేశారు. డెకరేషన్ చేసేవాళ్ళు చాలా బాగా నచ్చింది. నైట్ టైం కూడా చాలా బాగా చేశారు పూల పానపు. అయితే ఇవి మొత్తం డెకరేషన్ చేశారు కదా, అమ్మవారికి ఏమో ఇప్పుడు అభిషేకం జరుగుతుంది. అంటే కొల్లూరులో నది స్నానం అయిపోయింది, అక్కడ అమ్మవారు కొల్లూరు మొత్తం అంటే ఊరేగింపు అయితే జరుగుతుంది అనమాట. అక్కడ కూడా వారసులు ఉన్నారు, అందుకనే ఆ ఊర్లో కూడా మొత్తం ఊరేగింపు అయ్యాక అప్పుడు పెరవలు వస్తారనమాట. ఈలోపు ఇక్కడ అందరు ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి ఇక్కడ కార్యక్రమాలు అయితే చూసుకుంటారనమాట. అంటే నైట్కి భోజనం కానీ ఇవన్నీ. అంటే అమ్మవారికి అభిషేకం కూడా జరుగుతుంది అనమాట. అమ్మవారికి అభిషేకం జరుగుతుంది, ఒక పక్క ఈ పనులన్నీ అవుతున్నాయి కాబట్టి నేనైతే వీడియో తీద్దామని వచ్చాను. సగంలో నాదైతే ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, ఇంకా సగమే వచ్చాయన్నమాట అన్నీ, అందుకని అడ్జస్ట్ అయిపోయింది. ఇప్పుడేమో అభిషేకం జరుగుతుంది. ఆవు పాలు అంటే ఆవు నెయ్యి, తేనె, పంచదార, పెరుగు, ఇంకా ఉంటాయి కదా పంచామృతాలు అంటే ఏవేవో అవన్నీ కలిపి అయితే అమ్మవారికి అభిషేకం చేస్తున్నారనమాట. అంతే 5 రకాల ఫ్రూట్స్తో కూడా చేశారు. ఒకటేమో యాపిల్స్కాయ, బనానా, దానిమ్మకాయ, బత్తాకాయ, అంతే గ్రేప్స్తో ఇట్లా 5 రకాల ఫ్రూట్స్తో అయితే అమ్మవారికి అభిషేకం చేశారు. అంతే పంచామృతాలతో కూడా చేశారనమాట. అమ్మవారికి ఏమో అభిషేకం జరుగుతూ అంటే ఒక పక్క ఈ అమ్మవారి ఇత్తడి అస్త్రాలు అంటే చేతివి ఆయుధాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ క్లీనింగ్ చేస్తున్నారనమాట. మధ్యలో కళ్ళు అమ్మవారి ఐస్ కూడా తీసేశారు, గంధం పెట్టే ముందో ఏమో కానీ నేను అంత క్లారిటీగా గమనిలేదు. తర్వాత చూశాను, అదేంటి ఇక్కడే ఉన్నాం కదా ఎప్పుడు అమ్మవారికి ఐస్ తీసేశారా అని అయితే అబ్జర్వ్ చేశాను అనమాట నేను. ఇట్లా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశాక మంచిగా రెడీ చేస్తారనమాట. రెడీ చేసినప్పుడు ఇంకా గజమాల అయితే వేస్తారు. ఇందాక చూపించాను కదా, ఆ గజమాల అయితే వేస్తారు. నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు ప్రతి ఇయర్ ఇట్లా అభిషేకం చేస్తారంట. కాకపోతే నేనేంటి అంటే గుడి దాకా వచ్చేదాన్ని కాదు, ఇంట్లోనే ఉండేదాన్ని. ఇంకా ఆల్మోస్ట్ అమ్మవారికి అభిషేకం అయితే అయిపోయింది, ఎందుకంటే గంధం పెట్టేస్తున్నారు కదా. గంధం పెట్టేశాక వేడి నీళ్ళతో అయితే అమ్మవారికి అభిషేకం చేసి ఇంకా మంచిగా రెడీ చేస్తారనమాట. ఈ టైంలో నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, ఇంకా అందుకని మళ్ళీ తిరిగి వచ్చేసరికి అమ్మవారికి ఏమో ఇట్లా పోతుని కోసారు కదా అక్కడ నది దగ్గర, అవి వండుతున్నారనమాట నైట్ డిన్నర్ కోసం. ఇక్కడ వచ్చేసి మళ్ళీ వచ్చేసాను నేను, ఫోన్ ఛార్జింగ్ వచ్చేసాక ఇవన్నీ మళ్ళీ పూజిస్తున్నాము. అమ్మవారికి స్నానం అంటే అభిషేకం అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మవారికి దీపారాధన ఇవన్నీ చేస్తున్నారనమాట. అందుకని ఇవన్నీ గంధం బొట్లు పెట్టాలి కాబట్టి పెట్టేస్తున్నాం. ఇంతలోకి 3:30 ఆ టయానికి కొల్లూరు నుంచి అమ్మవారికి వచ్చేసారనమాట. ఈ అమ్మవారికి స్నానానికి తీసుకొని వెళ్ళింది, అమ్మవారిగా వచ్చేసారు. ఇక్కడికి రాగానే మా బావ అందరైతే తీసుకున్నారనమాట. అమ్మవారు గబ్బలు అంటుకుంటారు, అమ్మవారికి సంబంధించి కత్తులు అలాంటివన్నీ ఉంటాయని గుడి రాగానే ఇట్లా మొదలుగా అయితే ఒక 2 సేపు మంచిగా ఇవి చేశారనమాట. అంటే వాళ్ళు ఏవి చేస్తారు కదా డ్యాన్సులు అనేవి చేశారు. ఈ లోపు నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఎందుకంటే పెరవలు వచ్చేసారు కదా, మా ఇంటికి కూడా వెళ్ళి అమ్మవారు వచ్చేసరికి మరి ముగ్గు అవన్నీ రెడీ చేసి పెట్టాలి కదా గుమ్మమ్మ. రాగానే ఒక 5 నిమిషాలు అట్లా చూసేసి మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి ముగ్గు ఇవన్నీ రెడీ చేసేసాయి అనమాట. మా అత్తయ్య ఏమో కొబ్బరికాయలు, పూలు, అంతే వారు అమ్మవారికి ఇవన్నీ పోయడానికి రెడీ చేసేసారు. ఇదే మా ఇల్లు. మా ఇంటి దగ్గరికి అయితే అమ్మవారు వచ్చేస్తున్నారనమాట. వచ్చేసేసరికి 5 అయిందనమాట. అమ్మవారు వచ్చేసేసరికి మళ్ళీ అమ్మవారి దగ్గర వారు పోసి కొబ్బరికాయ కొట్టి మొత్తం రెడీ చేసుకున్నాక అమ్మవారిని మంచిగా దండం పెట్టేసుకొని అమ్మవారికి ఇంకా దండం పెట్టుకున్నా అనమాట. అమ్మ వచ్చే ఇయర్ కల్లా ఈసారి కల్లా మంచిగా నేను ఒక మెట్టు ఎక్కి ఉండాలి యూట్యూబ్లో అనేది అయితే దండం పెట్టుకున్నాను. మీరేమంటారు కమెంట్ చేసేసేయండి. ఇంకా అంటే మొక్కుకునే బయటికి చెప్పకూడదు అంటారా, ఏం పర్లేదు చెప్పేసేదాను అనమాట. నేను ఇట్లా అనమాట దండం పెట్టేసుకుంటున్నాం. కొబ్బరికాయలు వారు ఇవన్నీ పోసి మా అబ్బాయి ఏమో నేనే కొడతాను కొబ్బరికాయ తీసుకొని పెట్టుకున్నాడు. వాడికేమో ఎంతసేపటికి అది పగలట్లేదు. మా మావయ్య ఏమో మా అబ్బాయికి ఇట్లా అమ్మవారిని అయితే పెట్టారనమాట. అందరు మోస్తారు కదా, అందుకని పెట్టేశారనమాట. మా బాబు మీద మంచిది అనేది అయితే ఇంకా ఇట్లా మళ్ళీ గుళ్ళోకి వచ్చాక ఇట్లా గోవిందనామాలతో దీపారాధన చెప్పాను కదా, ఇంటిలో చేశారు అమ్మవారికి అనేది అయితే. ఇప్పుడు వచ్చేసరికి టెంపుల్ దగ్గర అమ్మవారు మా ఇంటి దగ్గర 5:30 మొదలైతే 10:30 అయింది. టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి పెరవాలంతా తిరిగి వచ్చేసరికి అనమాట.
ఇంకో టెంపుల్లోకి వెళ్ళేసరికి అయితే 11 అయిపోయింది. ఇలా పూల బాట వేస్తున్నారు కదా, ఇక్కడ ప్రమిదలు అయితే అంటే దీపాలు అయితే పెడతారనమాట. అమ్మవారిని అయితే చూపించలేదు కదా, రెడీ చేశాక ఎలా ఉన్నారో చూసేసేయండి. అప్పుడు ఛార్జింగ్ అయిపోయిందనమాట, చూపిద్దామంటే చాలా బాగున్నారు కదా. ఇక్కడేమో వచ్చేసి ఇంకా వీళ్ళు చిన్నపిల్లలు అంటే వాళ్ళ సన్స్కి ఇచ్చారు కదా, ఇంకా సన్ దగ్గర నుంచి ఫాదర్స్ తీసేసుకుంటున్నారనమాట గుళ్ళోకి వెళ్ళే ముందు అమ్మవారిని, వాటి కత్తులు గవ్వలు అవన్నీ. ఇప్పుడు పూల బాట మీద నుంచి అయితే వస్తారనమాట వీళ్ళందరూ. మోకాలు నేను నార్మల్గా నడుచుకుంటూ వస్తారనుకున్నాను, కానీ మోకాల మీద అయితే నడుచుతారనమాట. నాకైతే చాలా భయం వేసింది, ఏంటి మోకాల మీద నడుస్తున్నారు అని. నార్మల్గా నడుస్తారనుకున్నాను. ఇంకా వచ్చేసే ముందు పూల బాటలోకి వీళ్ళు ఉంటారు కదా పంబలోళ్ళు, వాళ్ళ హారతి ఇస్తున్నారనమాట. అంటే ఊరంతా తిరిగి వచ్చారు కదా అమ్మవారు, అందుకని అమ్మవారికి హారతి ఇచ్చి అయితే ఇంకా గుళ్ళోకి తీసుకొని వస్తారు. గుళ్ళోకి తీసుకొని వచ్చాక కూడా చాలాసేపు పట్టింది అమ్మవారిని లోపల పెట్టడానికి. చెప్పాను కదా నడవకుండా మోకాళ్ళ మీద వస్తున్నారని. నాకైతే చాలా భయం వేసింది, ఏంది ఇట్లా నడుస్తున్నారని. ఇలా వచ్చిన వాళ్ళ మీద పూల ఇవి అయితే వేసామన్నమాట, పూలు చిమ్మారు అంటే అమ్మవారు వస్తున్నారు అనేసి. అయితే ఇట్లా అందరూ మోకాళ్ళ మీద నడుచుకుంటూ లోపలికి అయితే వచ్చేసారు. లోపలికి వచ్చేసాక కూడా చాలా టైం అయితే పట్టిందనమాట అమ్మవారిని మళ్ళీ లోపల ప్రతిష్ఠ అంటే అమ్మవారి లోపల ప్రతిష్ఠింపజేయడానికి. చూశారు కదా పంబలో వేసారు ఈ ముగ్గు, అమ్మవారి ముగ్గు చాలా బాగా వేశారు కదా. నాకైతే 5 నిమిషాల్లో వేసేసారు టక్క టక్క, చాలా బాగా నచ్చింది. ఇంకా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అమ్మవారిని కిందకి దింపేస్తారనమాట. ఇక్కడ దింపేశాక పంబల వాళ్ళు పాటలు పాడతారు, అంతే ఆడపిల్లల చేత హారతి ఇప్పిస్తారు, పొంగల్ చేస్తారనమాట ఆడపిల్లలు. ఇంకా ఆడపిల్లలు పొంగల్ చేసి పొంగల్ పెట్టేసి హారతి ఇచ్చేసి అట్లా మొత్తం చేసేసరికి 12 అయిపోయిందనమాట అమ్మవారిని లోపల పెట్టేసేసరికి. చూసారా అమ్మవారి కోసం పాట అయితే పాడుతున్నారనమాట, మంగళ పాట. ఇలా హారతి అన్నీ ఇచ్చాక అమ్మవారిని మళ్ళీ గుడి చుట్టూ 3 సార్లు తిరిగి ఇంకా లోపలైతే పెట్టేస్తారనమాట. ఫస్ట్ టైం ఉన్నా అనమాట ఇట్లా అమ్మవారికి మొత్తం జరిగి అమ్మవారిని లోపల పెట్టేదాకా ఫస్ట్ టైం అనమాట ఉండడం. ఇట్లా గుడి చుట్టూ 3 సార్లు ఇంకా లోపల ప్రతిష్ఠింపజేస్తారనమాట. అంటే అమ్మవారిని ఏ స్థానంలో ఉన్నారో ఆ స్థానంలో పెట్టేస్తారనమాట. ఇట్లా గుడి చుట్టూ తిరిగేసి పెట్టేస్తున్నారు కదా. ఇంకా లాస్ట్ వీడియో అయితే అయిపోయింది. ఇదే ఊర్లో లాస్ట్ వీడియో. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం మా బాబుని తీసుకొని. మర్చిపోకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.